హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ లేఖనం చదువుకుందాం. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు. ఒక చిన్న అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఎందుకు ఇలాగూ చెప్పుచున్నాడు. కొన్ని దినములైన తర్వాత ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూం అనేది ఒక పట్టణం. ఆ కాలంలో అదొక పెద్ద పట్టణం, పేరు మోసిన పట్టణమైనది ఇశ్రాయేలు దేశంలో. ఆ కపెర్నహూంలోకి వచ్చాడు. ఆయన వచ్చి ఒక ఇంట్లో ఉన్నాడన్న సంగతి ప్రజలు తెలుసుకొని ఆయన ఉన్న ఆ స్థలంలోకి వ్యాధిగ్రస్తులను, రోగులను, పక్షవాయు గల వారిని, దయ్యంలో పట్టిన వారిని, వీరందరినీ తీసుకొచ్చి ఆయన ముందు పెడుతున్నారు. ఆయన వారితో వాక్యం చెప్పుకుంటూ, ఆయన వారితో మాట్లాడుతూ వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరచడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం, ఒక వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పక్షవాయు గలవాడున్నాడు. అతడు మంచం మీద లేదా పరుపు మీద పడుకున్నాడు. ఆయనను తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ ఇల్లు మొత్తము జన సమూహంతో నిండినది. ఆ జన సమూహంతో నిండి ఉన్నప్పుడు ఆ పక్షవాయు గలవాన్ని తీసుకొని వెళ్ళడానికి స్థలం లేనందున ఇంటి పైకి ఎక్కారు. ఇంటి పైకి ఎక్కి ఆ పెంకెలు మొత్తం తీసి చిన్న సందు చేసి పరుపుతో కూడా ఆయన ఆ పక్షవాయు గల ఆ రోగిని ఆయన ముందు పెట్టారు, దింపారు కిందికి. దింపి వారి విశ్వాసమును చూచి యేసు ప్రభు ఆ పక్షవాయు గలవాని యొక్క విశ్వాసమును చూసి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయు గలవానితో చెప్పాడు. ఈ మాట చెప్పిన వెంటనే కొంతమంది శాస్త్రులు ఉన్నారు. వారు ధర్మశాస్త్రమును, వీళ్ళు ఏంటంటే కొంచెము వాక్యములో జర తర్పీదు పొందిన వాళ్ళు, వాళ్ళ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. ఏమనంటే, ఈయన ఎవరైనా, ఈయన ఎందుకు ఈ విధంగా మాట్లాడుచున్నాడు, ఈయన ఎందుకు ఈ విధంగా చేయుచున్నాడు, కారణం ఏంటి, అసలు ఈయనకి ఎవరి అధికారం ఇచ్చారు, అసలు ఈయన ఎవరైనా తమలో తాము ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు బయటికి కూడా చెప్పడం లేదండి. వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకుంటే హృదయంలో ఆలోచించుకుంటూ, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రములో ఒక వ్యక్తి పాపము చేస్తే, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా క్రియ చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ పాపమును ఒప్పుకొని ఆ పాపముకు పరిహారముగా గొర్రె పొట్టేలు కానీ, ఎద్దును కానీ, గువ్వలను కానీ, పావురములను కానీ యాజకుని ఎద్దుకు తీసుకొచ్చి వారి యొక్క పాపములు ఆ పశువు మీద పెట్టి చేతులు పెట్టి వారి పాపములు ఒప్పుకొని ఆ పశువును నీళ్ళతో కడిగి ఆ పశువును బలిపీఠం మీద యాజకుడు బలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిచిన తర్వాత ఆ బలిపీఠం మీద పడుతున్న రక్తమును తీసుకొని ఆ యాజకుడు, ఏ వ్యక్తి అయితే తన కుటుంబం కోసము, తన కోసము పాపాలు ఒప్పుకున్నాడో యాజకుని ఎద్దుకు వచ్చి అతని తల మీద చిలకరించడం వల్ల సంవత్సరం వరకు అతని పాపములు క్షమించబడతాయి అని ధర్మశాస్త్రములో మోసే రాశాడు, చెప్పాడు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, దేవుడు తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడూ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప పాపమును క్షమించగలవాడు, పాపములను క్షమించగలవాడు ఈ భూమిని ఎవడూ లేడు. అది ధర్మశాస్త్రం ఆ విధంగా చెప్తా ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారముగా ఇశ్రాయేలు చేయడము ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అయితే అక్కడ ఎవరు క్షమిస్తున్నారు పాపాలను? ఆ పాపము చేసిన వ్యక్తి యాజకుని యొద్దకు వచ్చి తన పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకొని ఆ బలి పశువు మీద
చేతులు పెట్టి ఒప్పుకొని దాన్ని బలించడం వల్ల ఆ బలి పశువు యొక్క రక్తము యాజకుడు అతని మీద చిలకరించడం వల్ల సంవత్సరం వరకు అతని పాపములు అతని కుటుంబస్తుల పాపాలు క్షమించబడతాయి. అంటే ఇక్కడ పాపములు క్షమించడానికి అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భూమి మీద ఏ మానవునికి లేదు అధికారం. మానవ జన్మ ఎత్తినా ఏ వ్యక్తికి కూడా లేదని ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది. కాబట్టి దేవుడు ఒక్కడే. విషయాలున్నాయి. దేవుడు ఒక్కడే. ఆ మాట శాస్త్రులకి వెళ్ళి రావడానికి, శాస్త్రుల నోట్లోకి వెళ్ళి రావడానికి యేసు ప్రభు క్రియ చేశాడు. ఎందుకనంటే చూడండి ప్రియ సోదరి సోదర, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, దేవుడు ఒక్కడే. ఏ దేవుడైతే సృష్టిని చేశాడో, ఏ దేవుడైతే మానవుని చేశాడో, ఏ దేవుని వ్యతిరేకంగా మానవుడు పాపం చేశాడో ఆ పాపానికి పరిహారముగా ఏ దేవుని తోటలో ఒక గొర్రెను బలిచ్చి దేవుడు ఆ గొర్రె యొక్క రక్తమును ఆదామున అవ్వమున చిలకరించడం వల్ల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటనగా సృష్టిని ఏ దేవుడైతే చేశాడో, సమస్తమును ఏ దేవుడైతే చేశాడో ఆ దేవునికి మాత్రమే పాపములను క్షమించే అధికారము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కడే. యేసు ప్రభు ఎంతటి జ్ఞాని అంటే ఈ రోజుల్లో చాలామంది త్రియేక దేవుడు, త్రియత్వములో ఏకత్వము అని బోధిస్తున్నారు. మాటలు వాళ్ళ యొద్దకెళ్ళి రావడానికి, శాస్త్రుల యొద్దకెళ్ళి రావడానికి యేసు ప్రభు ఆ విధంగా చేశాడు. అయితే ఇంకొకటి ఏంటనగా ఆయనకు అధికారం కలదు. ఏమని అధికారం కలదు? మోషే ఏం చెప్పాడండి? ఒక మాట చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ లేఖనం వస్తే చదవండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఎవరైనా మోషే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నది ఎవరండి? మోషే కాదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నాడు. మోషే ఎట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను ఆయన మాట మీరు వినవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలాంటి ప్రవక్తను? మోషే లాంటి ప్రవక్తను. మరి మాట ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 6 నుండి 19 లేఖనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 6 నుండి 19. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడుగు వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తలను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాటని వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండములో మోషేతో అగ్ని స్తంభంలోకి వెళ్ళి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండును గాక అని చెప్పి తిని. ఇక ఆయన గొప్ప అగ్ని స్తంభంలో రాడాయన. దేవుడు అగ్ని స్తంభంలో రాడిగా ఏ విధంగా వస్తానంటున్నాడు? ఆయన శరీరధారి వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే నీ కాలంలో నేను అగ్ని స్తంభంలో కనిపించాను, ఇక మరలా నేను మానవులకు ఏ విధంగా వస్తాను అనంటే నీ వంటి యొక్క ప్రవక్తను. ఎవరిలాంటి ప్రవక్తను? మోషే లాంటి ప్రవక్తను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ వంటి యొక్క ప్రవక్తను కలకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడిని యెహోవాను నీవు అడుగు వాటన్నిటి చొప్పున నీ దేవుడిని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ప్లేస్ ఏంటనగా అగ్ని స్తంభంలో వస్తున్నాడు దేవుడు. అగ్ని స్తంభంలో దిగొచ్చాడు. 20 లక్షల మంది నడిపించాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. అవే అద్భుతాలు చేశాడు. సినాయి పర్వతమునికి అగ్ని స్తంభంలో దిగొచ్చాడు. అగ్ని స్తంభంలోకి వెళ్ళి దేవుడు వారితో మాట్లాడాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా రాబోతున్నాడో దేవుడు అగ్ని స్తంభంలో వస్తానని చెప్పడం లేదు ఆయన, లేదంటే మేఘ స్తంభంలో వస్తానని చెప్పడం లేదు ఆయన. ఏ విధంగా వస్తానంటున్నాడు ఆయన? ఆయన నీ వంటి యొక్క మానవుని వలె, మోషేను ఏ విధంగా అయితే మానవ శరీరం ధరించుకున్నావో, మానవుని వలె ఉన్నావో, నీ వంటి ప్రవక్త వలె, నీ వంటి యొక్క ప్రవక్తను నీ సహోదరుల్లో వారి కొరకు పుట్టిస్తాను, ఆయన మాట వినవలను. మాట వినని వాడు సర్వనాశనమగును. నేను అతనికి తోడైండదను, నా మాటలు అతను నోట ఉంచదను. చూడండి, ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. అందుకే చూడండి, యేసు ప్రభువును వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఈయన ఎవరైనా? ఆ పక్షవాయు గలవానితో ఈయన ఎందుకు చెప్తున్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడినవని ఇంకేమంటున్నారు వారు? ఇతడు దేవదూషణ చేయుచున్నాడే. నీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడిన మాటలు వారిలోకెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాస్త్రంలోకి వెళ్ళి ఏమని చెప్పిస్తున్నాడు? దేవుడు ఒక్కడే తప్ప ఏ మానవుడు కూడా మనుషుల పాపాలను క్షమించాడు. వాళ్ళలోకి వెళ్ళి చెప్పిస్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్పిస్తున్నాడు? ఈ కాలంలో ప్రజలు అర్థం చేసుకోవాలని. ఆయనకు తెలుసు, ఆయనకు త్రియేక దేవుడని, త్రియత్వంలో ఏకత్వం అని, నా ప్రజలను తప్పుడు మార్గం నడిపించడానికి సాతానుగాడు అనేక మంది అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు లేపుతానని ఆయన తెలుసు. కాబట్టి ఆయన శాస్త్రంలోకి వెళ్ళి రాపిస్తున్నాడు, శాస్త్రంలోకి వెళ్ళి మాటలు చెప్పిస్తున్నాడు. ఆయన వాళ్ళు ఏమంటున్నారు? కొత్త నిబంధన ఏం చెప్తున్నది? దేవుడు ఒక్కడే తప్ప మనుషుల పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారము లేదు. పాపాన్ని క్షమించింది ఎవరు? మానవుడు చేసిన పాపాన్ని క్షమించింది ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేను తోటలోకి వెళ్ళి మనం చూస్తే అవ్వమ్మ చేసిన పాపంలో ఆదాము పాలిభాగస్తుడయ్యాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆదాము పాలిభాగస్తుడు అవుతే దేవుడు ఏం చేశాడు? ఆదాము యొక్క పాపమును, ఆయనతో పాటు ఆయన భార్య అయిన హవ్వమ్మ యొక్క పాపను క్షమించి ఒక గొర్రె పిల్లను చంపి, ఆ గొర్రె పిల్ల రక్తం వాళ్ళ మీద ప్రోక్షించి, ఆ గొర్రె పిల్ల చర్మను తీసి వారికి వస్త్రములను కట్టాడు. మొట్టమొదట పాపమును చేసిన వ్యక్తిని, ఆ పాపము చేసిన వ్యక్తిని క్షమించింది ఎవరు? ఏదేను తోటలో దేవుడు. ఇక్కడ శాస్త్రం అదే చెప్తున్నారు. దేవుడు ఒక్కడే కదా పాపమును క్షమించడానికి, మనుషునికి ఎవరికి అధికారం లేదు కదా. దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించడానికి, మానవునికి ఎవరికి అధికారం లేదు కదా అని చెప్తున్నారు శాస్త్రులు. కాబట్టి ఇక్కడ ఏదేను తోటలో చేసిన పాపాన్ని క్షమించింది ఏ దేవుడైనాడు? సృష్టిని చేసిన దేవుడు, మానవుని చేసిన దేవుడు, సమస్త సృష్టిని తన మాట చేత ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు ఆ పాపాన్ని క్షమించాడు. ఆయనే మరల మనుషుల పాపాలు క్షమించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మానవుడు కూడా ఒక మనిషి పాపాలను క్షమించలేడు. ఏ మనిషి కూడా, ఏ పరిశుద్ధుడు కూడా, ఏ గొప్ప భక్తుడు కూడా, ఏ గొప్ప ప్రార్థనా పరుడు కూడా మానవుని పాపాలు క్షమించలేడు. ఏ రాజు మానవుని పాపాలు క్షమించలేడు. ఏ దేశాధినేత మానవుని పాపాలు క్షమించలేడు. ఏ గొప్ప బోధకుడు మానవుని పాపాలు క్షమించలేడు. ఏ గొప్ప ధనవంతుడు మానవుని పాపాలు క్షమించలేడు. ఏ గొప్ప అధికారం గలవాడు మానవుని పాపాలు క్షమించలేడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడైనా మానవుని పాపాలు క్షమించలేడు. ఎంత గొప్ప ఆరాధికుడైనా మానవుని పాపాలు క్షమించలేడు. ఎంత గొప్ప ప్రసంగికుడైనా మానవుని పాపాలు క్షమించలేడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంతో గొప్ప జ్ఞానివైనా మానవుని పాపాలు క్షమించలేవు. మానవుని పాపాలు క్షమించాలంటే ఏదేని తోటలో ఆదాము యొక్క పాపమును ఏ దేవుడైతే క్షమించాడో, అవ్వమ్మ యొక్క పాపమును ఏ దేవుడైతే క్షమించాడో ఆ దేవుడు మాత్రమే మానవుని యొక్క పాపాలను క్షమించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరు కూడా క్షమించడానికి ఆస్కారం లేదు. ఏమంటున్నారు?
ఇతడు ఎందుకు ఇలాగ మాట్లాడుచున్నాడు? ఏం మాట్లాడండి యేసయ్య? వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ఒక్కడే కదా మానవుల పాపాలు క్షమించడానికి అని శాస్త్రులు చెప్తున్నారు. ఈ శాస్త్రులు వాళ్ళు హృదయాల్లో అనుకుంటున్నారు, వారు పైకి మాట్లాడడం లేదు, వారు హృదయంలో అనుకుంటున్నారు. వారి యొక్క హృదయ ఆలోచనలు ఈయన ఆత్మలో ఎరిగి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారము కలదు. ఇక్కడ మనుష్య కుమారుడు అంటున్నాడు యేసు ప్రభు. దేనికోసమైన మనుష్య కుమారుడు అంటున్నాడు? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16, 17, 18, 19 లేఖనాలు ఏమంటున్నాడు? మోషే ఇక మీద దేవుడు అగ్నిస్తంభంలో ప్రత్యక్షముగాడు, మేఘస్తంభంలో ప్రత్యక్షముగాడు. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు భూమిని అంటే, నా వంటి యొక్క ప్రవక్తను నేను ఏ విధంగా అయితే శరీరం ధరించుకుని ఉన్నానో, నేను ఏ విధంగా అయితే మానవ రూపంలో నేనున్నానో, ఆ దేవుడు కూడా ఒక దినములో మానవ రూపంలో రాబోతున్నాడు. ఏ విధంగా రాబోతుండగా, నా వలే నేను ఏ విధంగా అయితే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దాసునిగా నేనున్నానో, నేను ఏ విధంగా ఒక మనిషి వలె ఉన్నానో, నేను ఏ విధంగా అయితే ఒక నరరూపం ధరించుకొని ఉన్నానో, ఆ దేవుడు కూడా మానవుని వలె రాబోతున్నాడు. ఆ దేవుడు కూడా ఒక మనిషి వలె రాబోతున్నాడు. ఆయన యొక్క ప్రవక్త వలె చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. మోషే ఏమంటున్నాడు? ఇక 16వ వాక్యంలో, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి తిని. ఇంకా ఆయన గొప్ప అగ్నిలో రాడాట. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? ఆయన మోషే వలె. మోషేతో ఎందుకు పోల్చుకున్నాడు? ఆయన మోషే మాట్లాడితే క్రియలు జరిగాయి, సృష్టి జరిగింది. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆయన చూసినప్పుడు నీళ్లు రక్తముగా మారును కాక అంటే నీళ్లు రక్తముగా మారినాయి. తన కర్రను వేశాడు. ఈ కర్ర పాము అవును కాకంటే పాము అయిపోయింది. చూడండి, ఇదిగో ఈ కర్ర మళ్ళీ పామును పట్టుకున్నా, ఈ పాము మరలా కర్రగా ఉంది కంటే కర్ర అయింది. ఇదిగో నా చేతిని తీసుకొని నా రొమ్ము దగ్గర ఛాతి దగ్గర పెట్టుకుంటున్నా, ఇది కుష్ఠములు అవుతున్నాడు. ఆ చేతిని తీసుకొని మోసే రొమ్ము దగ్గర పెట్టిన వెంటనే అది కుష్ఠముగా మార్చబడింది. మరలా తీసిన వెంటనే సాధారణమైన చేయవల ఉన్నది. అది ఈగలు కలుగును కాకంటే ఈగలు కలిగాయి, కప్పలు కలుగును కాకంటే కప్పలు కలిగాయి, మిడతలు కలుగును కాకంటే మిడతలు కలిగాయి. ఆయన మాట ఐగుప్తు దేశంలో మాట చెప్తే సృష్టి జరిగింది అక్కడ. అందుకే నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినవలను. దేవుడు ద్వితీయోపదేశ కాండములో నోట నా మాటలు ఉంచదను. ఆయన నోట్లో ఎవరి మాటలు ఉంటాయట? మోషేతో ఏ దేవుడైతే మాట్లాడాడో సినాయి కొండ మీదకి వచ్చి, మోషేతో ఏ దేవుడైతే ఆ సినాయి కొండ మీద మాట్లాడి మోషేతో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుని మాటలు ఈ మానవ రూపం ధరించుకొని వచ్చిన మోషే లాంటి ప్రవక్త అయిన యేసయ్య నోట్లో ఉంటాయట. అందుకే యేసు ప్రభు ఏమన్నాడండి? ఆయన నేను మాట్లాడే మాటలు నావి కావు, తండ్రి నా యందుండి ఈ మాటలు మాట్లాడుచున్నాడు. నేను చేసే క్రియలు ఇవి నావి కావు, తండ్రి నా యందుండి తన క్రియలు చేయుచున్నాడు. నేను నా చిత్తంలో నేను జరిగించడానికి ఈ లోకానికి రాలేదు, నేను తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకమునకు వచ్చానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచదను. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట వినని వాణ్ణి ఏం చేస్తాడంట? దేవుడు విచారణ చేస్తాడంట. మాటలు వింటున్నా చెప్పింది చేస్తున్నారా? అందుకే ఆయన మానవ రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన శాస్త్రులు ఏమంటున్నారు? అతడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు దేవుడు? అతని నోటిలో నా మాటలు ఉంచాను. అతడు ఏది చెప్తాడో అది నా మాట, ఆయన ఏం మాట్లాడతాడో అది నా మాట.
మోషే వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించాడు. అతడు చెప్పింది నేను చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. యేసు ప్రభు ఆ పక్షవాయు గలవానికి చెప్పిన వెంటనే చూడండి, అతని విశ్వాసం కూడా మనం గమనించాలి. ప్రభు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి పోవడానికి స్థలం లేకపోతే ఆయనతో వచ్చిన వారిని చెప్పి ఇంటిపైకి ఎక్కించి ఆ పెంకులు దీపించి సందు చేసి పరుపుతో కూడా ఆయన పాదాల దగ్గర పెట్టాడు. దేవుడు ఆయన విశ్వాసమును చూశాడు. ఈరోజు సోదరా, ప్రభు నీ విశ్వాసమును చూస్తున్నాడు. చివరికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నీ పోతాయాడ. కొరింథీ రాష్ట్ర పత్రిక అపోస్తలుడైన పౌలు అవన్నీ చేస్తే భాషలు మాట్లాడేవాడివైనా, వరములు అద్భుతంలో భాషలు అర్థం చెప్పేవాడివైనా, అద్భుతాలు చేసేవాడివైనా, సూచక్రియలు చేసేవాడివైనా అన్నీ పోతాయి. కానీ చివరికి నిలబడేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమంది ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు, మొదట నీ విశ్వాసమును చూస్తాడు దేవుడు, ఆ తర్వాత నీ నిరీక్షణ చూస్తాడు దేవుడు, ఆ తర్వాత నీలో ప్రేమను చూస్తాడు ఆయన. ఏం ప్రేమ అది? దైవ సంబంధమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనేది చూస్తాడు ఆయన. ఈరోజు చాలామంది ఏమంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటారు, దేవుడు అంటే నాకు చాలా భయం అంటారు. అవునా కదా? క్రైస్తవులు అంటారా అనని? నేను ప్రేమించినంతగా దేవుని ఎవరు ప్రేమించారా అంటారు. నేను ప్రార్థన చేసినంతగా ఎవరు ప్రార్థన చేయరు. డైలాగ్ చెప్పమంటే మాత్రం మస్తు డైలాగ్ చెప్తారు క్రైస్తవులు. క్రైస్తవులు చెప్పినంత డైలాగులు ఎవడు చెప్పాడు భూమి మీద. నాకు చాలా ఇష్టం దేవుడు అంటే అంటారు. దేవుడు లేతేనే బతుకుతానా అంటారు వాళ్ళు, దేవుడు లేతేనే జీవిస్తానా అంటారు వాళ్ళు. మనం అనుకుంటాం, వీళ్ళు ఎంత భక్తులు, వీళ్ళు ఎంత భక్తులండి. వాళ్ళ మాటలు చూస్తే ఇక దేవుడే వీళ్ళలోని మాట్లాడుతున్నాడు, దేవుడే వీళ్ళలోని క్రియలు చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతూ అంటారు. కానీ ఒక మాట ఉన్నది బైబిల్లో, రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. ఆయనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఉంటారు భూమిన, పరలోక రాజ్యం పోతారండి. ఎవరిని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. ఇవి నా మాటలు కావు, యేసు ప్రభు యొక్క మాటలు అయినాయి. అవునండి. యేసు ప్రభు తన విశ్వాసాన్ని చూశాడు, ఆయన కనికరపడ్డాడు. కుమారుడని పాపాలు క్షమించబడేవి అన్నాడు. వాళ్ళ మాట విని శాస్త్రులు ఏమంటున్నారు, అసలు ఈయన ఎవరండి ఈయనే? వారు ఉద్యమంలో అనుకుంటున్నారు, పైకంటలేరు వారు. దేవుడు ఒక్కడే కదా మానవుల పాపాలు క్షమించగలడు. మరి ఈయనెవరు? ఈయనే హూ ఈజ్ హీ? ఆయన ఎవరైనా దేవుడు ప్రేమ అయినాడు, అతని పాపాలు క్షమించాడు. ఆయన అతని విశ్వాసమును చూశాడు. విశ్వాసము యేసు ప్రభు దగ్గరికి పరుపుతో కూడా ఇల్లు ఎక్కి పెంకులు తీసి ఆ సందు చేసి
యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన పాదాల దగ్గర పరుపుతో కూడా ఆయనను పడుకోబెట్టారు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభు మాట్లాడేంత వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓపికలు కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని చూశాడు, నిరీక్షణను చూశాడు. ఇప్పుడు దేవుడు ఆయనను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏమంటున్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చెప్తే వాళ్ళు ఏమంటున్నారు శాస్త్రం? ఇతడు ఎందుకు ఇలాగో చెప్పుచున్నాడు? వై ఈ సే లైక్ దిస్? ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే కదా మనుషుల పాపాలు క్షమించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయనలో ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అగును. మరి అబద్ధికులు పరలోక రాజ్యం పోతారా? అబద్ధికుల కోసం పరలోక రాజ్యం ఉందా? క్రైస్తవులు ప్రశ్నించుకోవాలి. ఏం చేయాలని? వాళ్ళ జీవితాలను ప్రశ్నించుకోవాలి. వాళ్ళ కోసం పరలోక రాజ్యాన్ని పెట్టలే దేవుడు. కోసం పరలోక రాజ్యాన్ని పెట్టలే దేవుడు. మోసగాళ్ళ కోసం పరలోక రాజ్యం పెట్టలే దేవుడు. విగ్రహారాధికుల కోసం పరలోక రాజ్యం పెట్టలే దేవుడు. వ్యభిచారుల కోసం పరలోక రాజ్యం పెట్టలే దేవుడు. హంతకుల కోసం పరలోక రాజ్యం పెట్టలే దేవుడు. దేవదూషకుల కోసం పరలోక రాజ్యం పెట్టలే దేవుడు. పరలోక రాజ్యం ఎవరికి? నీతిమంతులకు, పరిశుద్ధులకు. ఇప్పుడు ఏం చేస్తే నువ్వు అబద్ధికుడు అవుతున్నావు? అతడు ఇలాగ ఈ విధంగా ఎందుకు చెప్పుచున్నాడు అంటున్నారు ఆయన. ఎవరు? యేసు ప్రభును. వై ఈ సే లైక్ దిస్? ఎందుకు ఇలా చెప్తున్నారు? ఏమున్నది? ఆదివారం అంతా సంకల బైబిల్ తూడవాల సంకల పెట్టుకొని ఎక్కడ లేని భక్తి చూపిస్తారు. ఏముండాలన్నాడు దేవుడు? వీళ్ళ లోపల ఏముండాలి? క్రైస్తవ లోపల విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఛాతి కొట్టుకొని యేసు ప్రభా నిన్ను ప్రేమిస్తున్నానంటే కాదు కదా. ఒక ఆదివారం నాడు బైబిల్ సంకల పెట్టుకొని ప్రార్థనకు వస్తే కాదు కదా. అది కాదు కదా ప్రేమ. ఏంటిది ప్రేమ? ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు. చూసినా నీ కంటి కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించని వాడు, కనబడని దేవుని ఎలా నువ్వు ప్రేమిస్తావా? దేవుని ఉందా? ప్రేమ ఉందా నీ లోపల? అందుకే యేసు ప్రభు అందరి హృదయాల్లో చెల్లినవాడట. ఆయన అందరి హృదయాల్లో చెల్లినవాడు. ఆయన నీ కంటి కనబడే సహోదరుడు ఆకలితో వస్తూ ఉంటే, నీ కంటి కనబడే సహోదరుడు కష్టాల్లో ఉంటే, నీ కంటి కనబడే సహోదరునికి వస్త్రం సరిగా లేకపోతే, నీ కంటి కనబడే సహోదరుడు కష్టంలో శ్రమలలో ఉంటే ఏమంటాడు? ఒక ఆయన వచ్చి, సహోదరుడా మంచిగున్నావా, తిన్నావా, నీళ్ళు తాగినావా, వస్త్రం వేసుకున్నావా అని అంటే అతని కష్టాలు తీరుతాయా అండి? నా మాట కాదు, యాకోబు అదే చెప్తున్నాడు. యాకోబు పత్రిక చూపిస్తాను నేను. మీరు కావాలని చూడండి. మీరు యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ లేఖనిక చదవండి కిందికి. ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడదామా? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అతి ఒంటిగా ఉండి మృతమైనదగును. బాగా ఆకలి అవుతుంది, అన్నం తినలే నేను. 3 రోజులకి 4 రోజులకి అన్నమే లేదు.
ఓ సోదరుడు ఒక దేవుని బిడ్డ దగ్గర పోయినా నేను, బ్రదర్ నాకు ఇట్లా ఆకలి అవుతాను బ్రదర్, కానీ 3 రోజులకి వెళ్ళి నేను అన్నం తినలే బ్రదర్, బాగా ఆకలిస్తుంది నేను అన్నా. అతడు ఏమంటాడు, అతను వచ్చి బ్రదర్ కడుపు నిండిందా, కడుపు నిండి అన్నం ఉన్నదా, నీళ్ళు మంచిగా తాగినవా, మంచి వస్త్రాలు కట్టుకున్నావా, సమాధానం ఉన్నావా అని అంటాడు ఆయన. నాకు ఆకలి తీరుతుందా నాది? తీరుతుందా అండి? ఏది ప్రేమ? ఎక్కడ ఉంది ప్రేమ? విశ్వాసం ఎక్కడుంది నీ లోపల? నిరీక్షణ ఎక్కడుంది నీ లోపల? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనబడే నీ సోదరుడు కష్టాలలో ఉంటే నీవు అతనికి చేయగలిగిన స్థితిలో నీవు అతనికి సాయం చేయకపోతే నీ విశ్వాసం నిన్ను రక్షించిన అంటున్నాడు దేవుడు. అవునా కదా? నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తే నువ్వు విశ్వాసం అన్నట్టునేది? నేను ఆకలిగొన్నా, నేను అడగక మునిపే నీ ఇంటికి వస్తే మర్యాద ప్రకారముగా దేవుని వాక్య ప్రకారముగా మనం చూసుకుంటే భోజనం చేసి అబ్రహాం దగ్గరకు వచ్చాడండి దేవుడు, శరీరధారై వచ్చినారా లేదా? ఎండపూట వచ్చాడు, మిట్ట మధ్యాహ్నం బలబల ఎండ, ఇది మే నెల అనుకుంటా బహుశా. ఆ మమ్రే చెట్టు కింద అబ్రహాము ఎండ బాగా కొడితే చెట్టు కింద వచ్చి ఆయన విశ్రాంతి తీసుకుంటుండే. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, దేవుడు శరీరం భోజనం సిద్ధం చేశాడు, తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టాడు, భుజించాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. ఆయన ప్రేమాది. అందుకే ఏమన్నాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. నీ కంటి కనబడే సహోదరుని ప్రేమించకపోతే నువ్వు కనబడని దేవుని ఎలా నువ్వు ప్రేమిస్తావు? యాకోబు ఏమంటున్నాడు, విశ్వాసం అంటే నేను విశ్వాసము ఉన్నాను, దేవుని విశ్వాసం కలిగి ఉన్నాను, క్రియలు లేని విశ్వాసము నిన్ను రక్షిస్తుందా నిన్ను? ఇక్కడ మళ్ళీ చదువుతాను చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక తిన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి కలిగి ఉండి అని తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమగును. నువ్వు దేవుని నమ్మిన క్రైస్తవునివైతే, నువ్వు దేవుని ప్రేమించే క్రైస్తవునివైతే ఏం చేయాలి? నువ్వు నీలో క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెనుకట అంటాడేమని, నా కడుపు నిండితే నా దరిద్రం పోతుంది అంటారు. ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారు. నేను నా భార్య పిల్లలు మంచిగుంటే చాలు, పక్కోడు ఎట్లయినా పర్లేదు, వాడు జావని వాడు నాకు సంబంధం లేదు. క్రైస్తవుడు అయితే గుర్తుపెట్టుకో, నీ సోదరుడు నిత్య జీవం ఎట్టి పరిస్థితుల్లో పోను. లేదు నీకు నిత్యజీవం లేదు, నీకు పరలోక రాజ్యం వెళ్ళలేను. నాకే మంచి చర్చ్ ఉండాలి వేరనుకుండద్దు, నాకే మంచి ఇల్లు ఉండాలి వేరనుకుండద్దు, నాకే మంచి బట్టలు ఉండాలి వేరనుకుండద్దు, నాకే మంచి వాహనాలు ఉండాలి వేరనుకుండద్దు. ఇలాంటి విశ్వాసం కలిగి నీ ఉంటే ప్రియ సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ పరలోక రాజ్యానికి వెళ్ళలేను, నిత్య జీవానికి వెళ్ళలేను. ఆ యేసు ప్రభు మాట్లాడేది అదే శాస్త్రంతో ఆయన. అందుకే వాళ్ళు ఏమంటే ఇతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? చూడండి, అసలు ఏంటి ఈయన మాట్లాడే విధానం ఏంటి? ఈ విధంగా ఎందుకు వాక్యం బోధిస్తున్నాడు ఈయన? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన, వాళ్ళు చేసే అక్రమాలను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన, వాళ్ళు చేసే చెడుని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన, వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారో చూపిస్తున్నాడు యేసు ప్రభు.
అసలు యేసు ప్రభుని మనం ఎవరో చూడలేదండి. ఈరోజు చూసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది అంటారు, నేను కలలో యేసు ప్రభుని చూసిన నేను. అరే యేసు ప్రభు శరీరధారి ఉన్నాడు ఈ రోజుల్లో. ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నువ్వు కలలో యేసు ప్రభు కనిపించాడు అని అంటే నీకు అనిపించింది యేసు ప్రభు సాతాను గాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి దగ్గరకు వచ్చాడా? చాలా మంది దేవుడే నాతో మాట్లాడాడు బ్రదర్ అని అంటారు. సాతాను గాడు కూడా మాట్లాడతాడు కదా, దయ్యం కూడా మాట్లాడుతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభును చూడనప్పుడు యేసు ప్రభు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఆయన అవసరతలు ఎవరైతే ఉంటారో, అక్కరలో ఎవరైతే ఉంటారో వారిలో యేసు ప్రభును చూడాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలితో ఎవరైతే ఉంటారో వారిలో యేసు ప్రభును చూడాలి. అనారోగ్యంతో ఎవరు ఉంటారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. కష్టాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. ఆర్థిక సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. చర్చి లేని పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. ఇల్లు లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. సరైన వాహనాలు లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. సరైన వసతులు లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళలో యేసు ప్రభును చూడాలి. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో యేసు ప్రభును చూసి నువ్వు చేయగల సహాయం వారికి చేసేది ఉంటే నువ్వు ఎవరు చేసినట్టు? అది యేసు ప్రభుకు చేసినట్టు. అది వాళ్ళు ఉన్నారు ఆ భూమిన. ఈవెన్ మన మెసేజ్లో కూడా చాలా తక్కువ. ఎవ్వని కడుపు నిండితే వాని దరిద్రం పోతుంది అంటాడు. నా కడుపు నిండి నా దరిద్రం పోయింది భయ అంటాడు. మెసేజ్లో కూడా లేరు ఇట్లా క్రైస్తవులు. ఈవెన్ ఇండియా దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా లేరు. బ్యాంకులలో లక్షల లక్షలు కోట్లు ఉండాలా డబ్బులు బ్యాంకులలో. మా బ్యాంకులు ఫుల్ నిండితే చాలు మాకు, మేమే లగ్జరీగా ఉంటే చాలు మాకు. డినామినేషన్లో ఉన్నారు, ఎంటైమెసేజ్లో కూడా ఉన్నారు ఇలాంటివి. అందుకే శేషము బహు స్వల్పం అన్నాడు యేసయ్య. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు ఆయన? చూపించాలా? యెషయా 16వ అధ్యాయము 14వ లేఖనం లాస్ట్ వర్డ్ చదవండి. యెషయా 16వ అధ్యాయము. కూలివాని లెక్క ప్రకారం 3 ఏళ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా ఉండును. కూలివాని లెక్క ప్రకారం చూస్తున్నారు లెక్క అంటే ఇంకా శేషం. అందుకే నోహా దినంలో 8 మంది, అవునా కదా? లోతు దినంలో ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు? 3. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 20 లక్షల మంది ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చారు. ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళల్లో కానాను దేశంలో అడుగుపెట్టిన వాళ్ళు ఎంతమంది? 2, యెహోషువ, కాలేబ్. ఓకే. యేసు ప్రభు కాలంలో ఆయన ఇందాక మనం చదువుకున్నాం, ఆ పక్షవాయువాన్ని పాపాలు క్షమించాడు. ఆ మాట చెప్పడం సులభమా అన్నాడు ఆయన. అసలు పాపాలు క్షమించబడము సులభమా? ఒక మనిషి పాపాలు క్షమించడం సులభమా? నీవు లేచి నీ పర్ఫెక్ట్గా నడవమని చెప్పడం సులభమా అన్నాడు ఆయన. సులభమేనాది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ అన్నాడు. వాళ్ళ ముందు లేచాడు, నిలబడ్డాడు, పలుపును మలుచుకున్నాడు, తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇలాంటి అద్భుతాలు అనేకం చేశాడు. సముద్రం అంతా సిరా చేసి
ఈ భూమండలం అంతా పుస్తకం చేసి రాసిన ఆయన చేసిన అద్భుతాలు సరిపోదంట. భూమండలం అన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. జీవించింది 33 సంవత్సరాలే భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అన్ని అద్భుతాలు చేసిన యేసయ్య తోటి చివరి వరకు ఎవరు వచ్చారు? ఆయనతోటి ఎవరు వచ్చారండి? పేతురు ఒక్కడే పోయాడు. ఆ చిన్నది గుర్తుపట్టి నీవు కూడా నజరేడైన యేసుతో ఉన్నవాడివి కాదా అనంటే, అమ్మో ఆయన ఎవరో నాకు తెలియదు కొని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎవరున్నారయ్యా? మరి వీళ్ళంతా ఎక్కడ పోయిన వీళ్ళు? ఈవెన్ ఆయనతో ఉన్న అపోస్తలుడు ఎక్కడ పోయారు? వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు ఆయనతో? ఒక్కడే. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు బాగా నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య నీకు మోసం చేస్తావు అన్నాడు ఆయన. నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ తల్లిని ప్రేమిస్తే నీ తల్లి కూడా మోసం చేస్తుంది. నీ తండ్రిని ప్రేమిస్తే నీ తండ్రి కూడా మోసం చేస్తాడు. నీ పిల్లలను ప్రేమిస్తే నీ పిల్లలు కూడా మోసం చేస్తాడు. నీ స్నేహితుని ప్రేమిస్తే స్నేహితుడు మోసం చేస్తాడు. నీ కొలుసుని ప్రేమిస్తే నీ కొలుసు మోసం చేస్తాడు. నీ ఆస్తిపాసం ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువగా అది కూడా ఉండని చేద్దాం. నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తే నీ ఉద్యోగం దేవుడు తీసేస్తాడు ఆయన. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా ఆయన ఓర్చుకోడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాత్రమే మనం ప్రేమించాలా అధికంగా. ఎవరు నీతో ఉన్నారు? నువ్వు నమ్మిన దేవుడే నీతో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుతో ఎవరైనా ఉన్నారని? కొంతమంది తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, కొంతమంది స్నేహితులను బాగా ప్రేమిస్తారు, కొంతమంది బంధువులను బాగా ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును బాగా ప్రేమిస్తారు, కొంతమంది పిల్లలను బాగా ప్రేమిస్తారు, కొంతమంది భార్య భర్తను ప్రేమిస్తారు, భర్త భార్యను, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను, కొంతమంది ఆస్తులు, కొంతమంది డబ్బులు, కొంతమంది వాళ్ళకు తెలియని దేని ఒకదాన్ని ప్రేమిస్తూ అంటారు. కానీ చివరికి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నీతో నిలబడరు అన్నాడు ఆయన. నీతో ఉన్నది ఎవరనగా ఏ దేవునైతే నువ్వు నమ్ముతున్నావో, ఏ దేవునైతే ప్రార్థిస్తున్నావో, ఏ దేవునికైతే నువ్వు మొరపెడుతున్నావో ఆ దేవుడు మాత్రమే నీతో ఉంటాడన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీతో ఉండదు, ఏది శాశ్వతం కాదు. ఈ భూమిని ఏది శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కానీ యేసు ప్రభుతో ఎవరున్నారు? దేవుడున్నాడు. మృతులలోకి వెళ్ళి ఆయనను లేపగలవాడు, సమాధిలోకి వెళ్ళి ఆయనను లేపగలవాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే శిలువ మరణంలోకి వెళ్ళాడు, ఆయన ఒక్కడే సమాధిలోకి వెళ్ళాడు. ఆయనే తనంతట తాను సమాధిని జయించి తిరిగి లేచి 40 దినములు అనేక మంది కనిపించాడు ఆయా ప్రాంతాల్లో. ఆ 40 దినాలు కూడా అనేకమైన అద్భుతాలు చేస్తే మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళను బలపరిచి వాళ్ళని స్థిరపరిస్తే అప్పుడు ఎంతవరకు వచ్చేసరిగా 120 మంది మాత్రం మిగిలారు. ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందిని బాగు చేశాడు యేసయ్య. మరి వాళ్ళంతా ఎక్కడ పోయిండు? ఎక్కడికి వెళ్ళారు వారంతా? శేషం బహు స్వల్పం, అది అతి స్వల్పం అంటున్నాడు యేషయా ప్రవక్త. ఆయన చూశాడు. ఆయన ఇంకో మాట చెప్తాను నేను. లూకాసు వార్త 18 ఏమంటాడు? యేసు 18 ఏమంటున్నాడు? ఒక విధవరాలు గురించి చెప్పుకుంటూ వచ్చి, ఆయన ఓ మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు ఆయన. ఉంటుందా విశ్వాసం? అందుకే నా కడుపు నిడితే నా దరిద్రం బాగుంది బాగుంటాడు. ఇలా అలాంటి క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. నా భార్య నా పిల్లలు మంచుకుంటే చాలు, పక్కడు ఏమైనా పర్వాలేదు. సేవకులు ఉన్నారు, ఆ విధంగా కోటీశ్వరులు ఉన్నారు, మిలియనీర్స్ ఉన్నారు ఈ విధంగా. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే ఆయన ఈ విధంగా మాట్లాడిండు. ఈయన ఎందుకు ఇలాగ మాట్లాడుచున్నాడు? ఈరోజు నేను చెప్పే వాక్యంలో టైటిల్ ఇది. నీ బోధ నచ్చదు చాలా మందికి. నువ్వు నిత్యజీవము కావాలి అని అనుకుంటే సోదరుడా, ఒక మాట చూపించిన ముగిస్తా. నువ్వు నిత్యజీవం పోవాలని అనుకుంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక, దీన్ని కంటిన్యూ చేస్తాను నేను. అధ్యాయము 5వ లేఖనం చదవనసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు
మీరును కలిగి ఉన్నుడి. ఎవరు కలిగి ఉండాలట? యేసు క్రీస్తుకు ఏ మనసు అయితే ఉందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తుకు ఏ మనసు ఉందో ఈరోజు క్రైస్తవునికి ఆ మనసు ఉండాలి. ఉన్నదా అండి క్రైస్తవులకు? 99% క్రిస్టియన్స్కి లేదు ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 99% మంది క్రైస్తవులకు ఇది లేదు. ఎఫెసు, స్మూర్నా, పెరగమ సంఘకాలానికి దేవుని వర్తమానికుడు ఎవరండి? పరిశుద్ధ మార్టిన్. నా జీవితంలో జరిగింది చెప్తాను నేను. ఆ కాలంలో రోమా దేశం పరిపాలిస్తున్నది ప్రపంచం. ఆయన ఒక సైనికుడు. ఆయన పరిశుద్ధ మార్టిన్ యొక్క జీవిత చరిత్ర చదవండి. 7 సంఘకాలాల పుస్తకాల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ దాన్ని మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఒక రాత్రి పోతున్నాడు. ఆయన అది చలికాలం. యూరోప్ ఖండంలో చలికాలం. అది ఒక భిక్షగాడు రోడ్డు పక్కన గజ వణుక్కుంటూ ఉన్నాడు. ఆయన చలిలో ఈ పరిశుద్ధ మార్టిన్ గారు ఏం చేశారంటే, తనకు కోట్ ఉంది, తనది ఆర్మీ కోట్. ఆ కోటును తన కత్తితో 2గా చింపి ఒక భాగంలో తీసి ఆ భిక్షగాని మీద కప్పి ఇంకొక భాగంలో తన మీద కప్పుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఆ ఆర్మీ కోటును, సైనికుని వస్త్రము చింపితే అతనికి ఉద్యోగం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆయన కనిపించాడు. ఈయన ఏ కోట్ అయితే చింపక సగభాగం చింపి ఆ రోడ్డు పక్కన భిక్షగానికి ఇచ్చాడో ఆ కోటు యేసు ప్రభు కప్పుకొని కనిపించిందట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో ఆ సంఘటన ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన పరిశుద్ధ మార్టిన్. చూడండి, నేను మరి సగం కోటు నేను చింపి సగం కోట ఆయనకి ఇస్తే ఈ సగం కోట కప్పితే నాకు కూడా బాగా చలి పెడతాయి కదా అని ఆలోచన రాలేదు ఆయనకు. అతను చలిలో వణుకుచున్నాడు ఆ భిక్షగాడు. అతనికి కోటు తీసి సగం కోట ఆయనకి ఇచ్చి సగం ఈయన కప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉంటే చేస్తామా? చేస్తారండి క్రైస్తవులు? ఇప్పుడు నీకున్న సగం ఆస్తి నీ పీదలో పంచిపెడతారా? పాస్టర్కే సహాయం చేయరండి. పాస్టర్లు డబ్బు లేక తిరిగినా కూడా మాకేం అవసరం లేదనుకుంటుంటారు చాలా వరకు. చాలా సంఘాలు చూసినట్టు, చాలా ప్రాంతాలు, చాలా గ్రామీణ ప్రాంతాలు వచ్చాను. విశ్వాసులు చాలా ధనవంతులు, పాస్టర్లు చాలా పరిస్థితులు ఉంటారు డినామినేషన్లలో. మాకు సంబంధం లేదంటారు వారు. మాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు సంబంధం లేదు. మాకు ఆ పాస్టర్కి వారు ఎక్కడికో పంపిస్తారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. నువ్వు ఇలాంటి క్రైస్తవుడు అయితే, ఇలాంటి క్రైస్తవురాలు అయితే నువ్వు పరలోక రాజ్యం ఎలా పోతావు? ఏ విధంగా వెళ్తావు నువ్వు పరలోక రాజ్యానికి? నిత్య జీవానికి ఎలా వెళ్తావు నువ్వు? ఆ పరిశుద్ధ మార్పుని చేసింది ఆయన జీవితాన్ని మార్చేసిండు దేవుడు. ఉద్యోగం పోయింది, ప్రార్థన పరుడైనా, అద్భుతాలు మహత్కారాలు చేశాడైనా. ఆయన జీవితంలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చెట్టు కట్టేసి నరికేశారు. నరుగుతా అంటే చెట్టు ఎడు వంగాలి, కిందికి వంగాలి. అవునా కదా? అది ఆపోజిట్ నిలబడే చెట్టు. అది చెట్టు కట్టేశారు. ఒక రాజును దర్శించడానికి నేను వెళ్తే ఆ రాజు నాకు దర్శనం ఇవ్వలేదు. నాకు ఆ పాఠాగా రాజు ఒక గేటు ముందు మోకరించి ప్రార్థన చేశాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తాకితే ఆ రాజు సింహాసనం మీకెళ్ళి ఈయన కాలగలబడ్డాడు. చాలా మందికి గర్వం ఉంటుంది, బాగా అహంకారం, గర్వం ఉంటుంది. దైవ సేవకులను దూషిస్తూ అంటారు, దైవ సేవకులు వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటారు, దైవ సేవకులను నిందిస్తూ అంటారు. పరిశుద్ధ మాటినంత పరిశుద్ధులము ఆయనంతటి పారదర్పరు ఈ రోజులు ఎవరు లేరు. దేవునికి మేము హల్లెలూయా. కానీ నీ లిమిట్లో నీవు ఉండాలి, నా లిమిట్లో నేను ఉండాలి.
ఎవరి లిమిట్లో వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు అహంకారంతో ఉన్నాడు. ఆయన దేవుడు తాకితే వచ్చి ఈయన దగ్గర పడ్డాడు. మీరు చదవండి, పరిశుద్ధ మాటల యొక్క చరిత్ర చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభుతోటి ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే ఉన్నాడు. ఆయన లేచిన తర్వాత 120 మంది. మరి ఈరోజు ఈ లేఖనం మనం తీసుకుంటే కనబడే నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు యోహాన్. ఎక్కడుంటావు ఏ సోదరి సోదరుడా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులారా, ఎక్కడుంటాను? నీ భక్తిని రక్షిస్తుందా? నీ విశ్వాసాన్ని రక్షిస్తుందా? క్రియ లేకపోతే యేసుప్రభు అలా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో అందుకే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు.